కర్ణాటక రాష్ట్రంలో అత్యంత పాశవిక ఘటన ఒకటి జరిగింది. భార్య రోజు అందంగా రెడీ అవుతుందని, భార్య రోజు లిప్టిక్ వేసుకుంటుందని చెప్పి ఆమె భర్తే ఆమెని కడతీర్చిన ఘటన అనమాట ఇది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని రామ్నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమేష్, దివ్య భార్య భర్తలు. ఈ దివ్య వయసు 32 సంవత్సరాలు. ఉమేష్ వయసు ఏంటనేది మనకి ఖచ్చితంగా తెలియదు. ఇంచుమించుగా అతని వయసు కూడా భార్య వయసుకు దగ్గరగానే ఉండొచ్చు. భార్య ఏంటంటే కొంత ఆల్ట్రా మోడల్గా తయారవడం, తర్వాత లిప్టిక్ వేసుకోవడం, ఒంటి మీద టాటూ వేయించుకోవడం, ఇవన్నీ కూడా భర్త అయినటువంటి ఉమేష్కి నచ్చేది కాదు. దీని మీద తరచూ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు బాగా ఎక్కువగా జరిగినాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరగడం చేత భార్య అయినటువంటి దివ్య మాగడి జిల్లా కోర్టులో, ఆవిడ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ ఫ్యామిలీ కోర్టులో ఉన్నటువంటి విడాకుల కేసుకు సంబంధించి వాయిదాకు అటెండ్ అవ్వడం జరిగింది ఇద్దరు, దివ్య, ఉమేష్. ఈ వాయిదాకు అటెండ్ అయిన సందర్భంలో ఈ ఉమేష్ ఏంటంటే, నేను మారిపోయాను, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని చెప్పి ఆవిడని నమ్మించి ఆవిడని తీసుకుని ఏదో దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి దగ్గరలో ఒక దేవాలయానికి తీసుకెళ్ళి, ఆ దర్శనం అయిన తర్వాత కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి అతను నలుగురు స్నేహితులతో ముందుగానే ప్లాన్ చేసుకునే విధంగా ఆవిడని హతమార్చడం జరిగింది. తర్వాత దీని మీద ఏంటంటే ఆ నలుగురు స్నేహితుల్లో 3 స్నేహితులను పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది. ఈ ఉమేష్ తర్వాత ఈ ఉమేష్తో పాటు ఇంకొక స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎంత దారుణమైన ఘటన అంటే, ఇప్పుడు అతనికి ఆ భార్య వ్యవహార శైలి నచ్చలేదు అనుకోండి, శుభ్రంగా విడాకులు తీసుకోవచ్చు, ఆవిడ జీవితం ఆవిడ బతుకుద్ది, వీడి జీవితం వీడు బతకొచ్చు. అట్లాంటిది లిప్టిక్ వేసుకుందని చెప్పి, లేకపోతే అందంగా తయారవుతుందని చెప్పి చంపేయడం అంటే, ఇక మనుషుల స్వభావం ఎంత క్రూరంగా మారిపోతున్నారు, ఎంత మృగత్వం అనేది మనుషుల్లో ఎంత చొరబడుతుంది అనేది మనకి ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.